అయినా అట్లా అనే ఆయకట్టు రాదు. ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఏం చేస్తారు, బ్యారేజ్ కట్టడము, రిజర్వాయర్ కట్టడము, లిఫ్ట్ ఇరిగేషన్స్ కట్టడము, మెయిన్ కెనాల్స్ తవ్వడము, డిస్ట్రిబ్యూషన్ కెనాల్. కాళేశ్వరం కూడా అన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ మీరే మళ్ళీ అధికారంలోకి వచ్చారని అనుకోండి. కాళేశ్వరంలో 95% పనులు అయిపోయినాయి. ఇప్పుడు జరగాల్సిందల్లా పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వితే ఆయకట్టు వచ్చేస్తుంది. మొన్న మా జిల్లా రివ్యూలో అనేక సార్లు సిద్దిపేట జిల్లా నుంచి 60 కోట్ల రూపాయలు ఇస్తే ల్యాండ్ ఎక్విజిషన్కు సిద్దిపేట జిల్లాలో 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. 60 కోట్లు 2.5 సంవత్సరాల్లో. నేను ఒక 10 ఉత్తరాలు రాసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఒక 5 సార్లు అసెంబ్లీలో మాట్లాడినా. 60 కోట్లు కూడా ఇస్తలేరు. ఎందుకంటే 60 ఇస్తే ఒక 2-3 లక్షల ఎకరాల ఆయకట్టు పెరుగుతుంది. అది పెరిగితే బీఆర్ఎస్కు పేరు వస్తుంది, కేసీఆర్ని గుర్తు చేసుకుంటారని ఇస్తలేరు. మీరే లాస్ట్లో కంప్లీట్ చేస్తే అయిపోయేది కదా. అంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ లేక తోకదవ్వమట్రా, తల వదిలిపెట్టి తోకదవ్వితే ప్రజాధనం వృధా అవుతుంది. కాంగ్రెస్ ఏం చేసింది ఆ రోజు, తమ్మిడిహట్టి బ్యారేజ్ 8 ఏళ్ళ అధికారంలో ఉన్న బ్యారేజ్ గట్టలే, అగ్రిమెంట్ చేయాలి, అసలు పని ఇచ్చిపెట్టి ఆడాడ తోకలు తవ్వింది. పని సీక్వెన్షియల్గా చేయాలి కదా. ఇంకోటి పంట కాలువలు పూడుకుపోతాయి. అన్లెస్ నీళ్లు రాకముందు ముందే 6 ఏళ్ల ముందు తవ్వితే తుమ్మలు మొలుస్తాయి, అవి పూడకపోతాయి. అవి ఎప్పుడు తవ్వాలి, నీళ్లు వచ్చిన తర్వాత. ఇప్పుడు నీళ్ళు వచ్చేసినాయి. నీకు ఎక్కడి నుంచి, మేడిగడ్డ నుంచి నీళ్లు కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ నడిబొడ్డు దాకా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కాలువ, ఆ మెయిన్ కాలువ కూడా తవ్వినాం, డిస్ట్రిబ్యూటరీ కూడా తవ్వినాం. డిస్ట్రిబ్యూట్ తర్వాత మైనర్, సబ్ మైనర్, ఆ 2 తవ్వితే ఆయకట్టు వస్తుంది. కాళేశ్వరంలో చూసిన స్పీడు ఎందుకు దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డిలో ఎందుకు చూపించలేదు? మీరు మొన్న మీకు దక్షిణ తెలంగాణ చాలా దారుణమైన రిజల్ట్ వచ్చింది. మహబూబ్నగర్లో 14-12, ఖమ్మంలో 10-9, నల్గొండలో 12-11 కాంగ్రెస్ రిజల్ట్. చూడండి, సేమ్ సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాడు పాలమూరు జిల్లాలో ఆయకట్టు కేవలం 150,000. మేము వచ్చినాక 10 లక్షల ఎకరాలకు తీసుకుపోయినాం. ప్రాజెక్టు సైట్ల దగ్గర నేను పండుకున్నా, మా నిరంజన్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, అప్పుడు మా మంత్రి ఇవాళ కాంగ్రెస్లో ఉన్న జూపల్లి కృష్ణారావు కూడా నా మీద వచ్చి నాతో పాటు నేల మీద పండుకున్నాడు ప్రాజెక్ట్ సైట్లల్లో. మేము ఆ రోజుల్లో పోరాడి ఎంటబడి నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా, కల్వకుర్తి, ఈ 4 ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో 30,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము దాన్ని 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. 8 ఏళ్ళు ఇచ్చినాం నీళ్ళు. 8 ఇయర్స్ పూర్తి చేసి ఎవ్రీ ఇయర్ 6.5 lakh ఎకర్స్ ఈ 4 ప్రాజెక్టుల కింద ఇచ్చినాం. చెక్ డ్యాములు కట్టినాం, చెరువులు బాగా చేసినాం. ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయలేదు. ఎస్ఎల్బీసీ మరి మీరెందుకు చేయలేదు? ఎస్ఎల్బీసీ గురించి దాన్ని కాంగ్రెస్ ఒక తప్పుడు విధానంలో టీ-బీమ్ మెథడ్లో ఇరికిచ్చి కూర్చున్నది. ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? 2004లో స్టార్ట్ చేసిండ్రు. 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు, 4 ఏళ్లలో చేస్తామని ఎస్ఎల్బీసీ ఎందుకు చేయలేదు? ఆ టీ-బీమ్ టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీ. మీరు కూడా మరి ఎందుకు దాన్ని రెక్టిఫై చేయకపోయారు 10 సంవత్సరాలు? ఎట్లా అంటే ముందుకు పోదు, వెనకకు రాదు ఆ టీ-బీమ్. మేము సర్వశక్తులు పెట్టి అడ్వాన్స్లు ఇచ్చి 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ మేము పూర్తి చేసినాం. 11.5 కిలోమీటర్స్ చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 years అయింది. ఎంత చేసింది తెలుసా అండి? 0.5 కిలోమీటర్. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 0.5 కిలోమీటర్. మేము చేసింది 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీలో. దాన్ని ఎవరు ఎక్కువ చేసినట్టు? నువ్వెందుకు చేయలే మరి 2.5 ఏళ్లలో? ఒక తప్పుడు విధానంలో ప్రాజెక్టు ప్రతిపాదించింది కనుక ఇరుక్కుపోయింది అది. అయినా మేము ఆ రోజు మా చేతికి వచ్చినాడు మొత్తం మూలకు పడి గబ్బిలాలు ఉండే. అప్పుడు టీ-బీమ్ చెడిపోయింది. అమెరికా నుంచి ఎక్విప్మెంట్ తెప్పించి కింద మీద పడి ఆ ఏజెన్సీని పుష్ చేసి అడ్వాన్స్ ఇచ్చి 11.5 కిలోమీటర్లు తవ్వినాం. మేము 10 ఏళ్లలో 2 ఏళ్ళ. ఇప్పుడు 28 లోపు కంప్లీట్ చేస్తామంటారు. సాధ్యమవుతుందా కొత్త టెక్నాలజీ? ఇప్పుడు కొత్త లేదు, ఏం లేదు టెక్నాలజీ. ఇప్పుడు ఆ టీబీని పీకి కుప్పేసి అవతల వారేసి అది కూలిపోయి 8 శవాలు ఇంకా ఇయాలటి కూడా బయటకు వెళ్ళలేదు. శవాలు అనలే ఉన్నాయి. ఇంకా ఇప్పటి వరకు ఆ శవాలు ఏమైపోయిందో కూడా తెలియదు. శవాలు కూడా తెలియని దిక్కులమని ప్రభుత్వం ఇది. ఇంకా వీళ్ళేదో పెద్ద మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఎంత తవ్విందండి? 0.5 కిలోమీటర్. జస్ట్ 0.5 కిలోమీటర్. లాస్ట్ 1 year వర్క్ ఏం జరగలేదు. స్టార్ట్ పెట్టిన 1.5 year ఏం చేసిండ్రు? 0.5 కిలోమీటర్. మీదేనా మెసేజ్? మీదే వచ్చినప్పుడు ఏం చెప్పారు తెలుసా మీకు? 2 yearsలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్నారు. 2.5 years అయితే 0.5 కిలోమీటర్ తవ్విండ్రు. మాటలు ఎక్కువ, చేతులు తక్కువ. వీళ్ళు ఏదైనా కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది. బయట మస్తు డైలాగులు కొట్టచ్చు. అది సంగతి. పాలమూరు ఏం చేసిండు మీరు? పాలమూరు ప్రాజెక్టు 2.5 సంవత్సరాల్లో మీరు చేసిన పని 2%. మేము చేసింది ఆల్మోస్ట్ 70+. 70% పైగా మేము పూర్తి చేస్తే మీరు 2% చేసిండ్రు పాలమూరు. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. ఇవాళ ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు ఇవాళ అన్ని అనుమతులు తెచ్చి ఆ జిల్లాకు
కృష్ణా పరివాహక ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి, మొత్తం ఖమ్మం జిల్లాకు 2 పంటలు ఇచ్చే అద్భుతమైన ప్రాజెక్టు ఇలా సీతారామన్ కడితే దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇలా పనులు ముందుకు పోని పరిస్థితి ఉన్నది. సో ఏది అయినా పాలమూరు రంగారెడ్డి మీరు అనుకుంటే ఇంకా ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యేది కదా. మెయిన్ జూరాల సోర్స్ తీసుకుంటే అయిపోయి శ్రీశైలం సోర్స్ తీసుకోవడం వల్ల పాలమూరుకి అసలు నీళ్ళే రావు. ఎవడన్నా ఇప్పుడు 215 టీఎంసీల నీళ్లున్న శ్రీశైలం ఇడిచిపెట్టారంటే ఎవడన్నా? కానీ నీళ్లున్న శ్రీశైలం విడిచిపెట్టి 8 టీఎంసీల జూరాల మెడ మీద తలకాయ ఉన్నాడు చెప్తాడా? అంటే 8 టీఎంసీల కెపాసిటీ, బట్ వాటర్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు జూరాలకు కృష్ణా వస్తుంది, తుంగభద్ర నేరుగా వచ్చి శ్రీశైలం కలుస్తుంది. ఇక తుంగభద్ర ఆంధ్రలోకి ఇచ్చేస్తావా? తుంగభద్ర నీళ్ళు మనం వాడుకోవద్దా? తుంగభద్ర ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్. ఇక ఓన్లీ జూరాల మీద పెట్టుకుంటే ఆల్రెడీ దాని మీద నెట్టంపాడు ఉన్నది, కోయిల్ సాగర్ ఉన్నది, భీమా ఉన్నది. మనమే దనుకోవాలి, ఇక ఇళ్ళనే గుంజుకొని దనుకోవాలి. అసలు శ్రీశైలం ఇక ఆంధ్రలోకి అప్పచెప్పుదామా? అక్కడ తుంగభద్ర యాడ్ అయితే మనం గట్టిగా తీసుకోవచ్చు కదా. అంతెందుకంటే సింపుల్ అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు ఈ యాసంగి పంట మొన్న జూరాల మీద ఉన్న నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ క్రాప్ హాలిడే, శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తిలో బ్రహ్మాండంగా 3 లక్షల ఎకరాలు పంట పండింది. ఎందుకు? శ్రీశైలం సోర్స్ పెద్దది కనుక, నీళ్ళు ఎక్కువ ఉంటాయి కనుక. కల్వకుర్తి మీద, శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి ఏమో యాసంగి పంట పండింది, జూరాల మీద ఉన్న నెట్టంపాడు, భీమాకేమో క్రాప్ హాలిడే. దట్ సింపుల్. డ్రింకింగ్ వాటర్ కోసం ఎందుకు రాసి ఇచ్చారు మరి పాలమూరు రంగారెడ్డి? డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది? ప్రాజెక్ట్ చేయాలని తపన ఉన్న వాళ్ళం కనుక, సిన్సియారిటీ ఉన్న వాళ్ళం కనుక, మనకు ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ నడుస్తుంది. కృష్ణాలో మనం నీటి వాటా తేలలేదు. ఆ వాటా ఎక్కువ ఇప్పుడు ఐ థింక్ ఇంకో 6 నెలల్లో వస్తుంది. కేంద్రం మీద ఒత్తిడి పెట్టి పోరాడి సుప్రీంకోర్టు పోయి తంటాలు పడి ఒప్పించి మెప్పించి ట్రిబ్యునల్ సాధించినాం. ఆ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యుమెంట్స్ మా హయాంలో స్టార్ట్ అయినాయి. వీళ్ళు పూర్తి చేసుకోవాలి తొందరగా. మినిమం 400-500 టీఎంసీలు వస్తాయి మనకు. ఇవాళ 400 టీఎంసీలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు పాలమూరుకు 90, 299 పోగా ఇంకా 200 ఎక్స్ట్రా వస్తుంది. మనకి ఎంత కావాలి? పాలమూరుకు 90. అప్పటిదాకా ఆపుకుందాం ఆ ప్రాజెక్ట్. 299 ఒప్పుకోవడమే అతిపెద్ద బ్లండర్. 1 ఇయర్ ను కంటిన్యూ చేశారు అని అంటారు. మీరు ఇరిగేషన్ మినిస్టరే ఉన్నారు అప్పుడు మా భారతితో. మంచి క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ యూ. అయితే బిఫోర్ దాట్ ఇప్పుడు 299 మనకు ఉన్నాయి. సరే, మరి అప్పటిదాకా పాలమూరు కట్టకుండా ఊకోవాలనా? మీరు డ్రింకింగ్ వాటర్ ఎందుకు రాసిచ్చిండ్రు అంటే, పాలమూరు కట్టాలని తపన ఉన్న వాళ్ళం కనుక, అది ట్రిబ్యునల్ ఆర్డర్ వచ్చేలోపు ఇది కట్టున్నాం అనుకో, ట్రిబ్యునల్ రాగానే 90 కేటాయించి మోటార్ ఒత్తుకుంటే నీళ్ళు పారుతాయి. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మా నిజాయితీ పాలమూరు పట్ల నెంబర్ 1. నెంబర్ 2, 299 అనే దానికి మెయిన్ పాపం ఎవరిది అంటే కాంగ్రెస్ది. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ 299 ఫిగర్? ఎక్కడి నుంచి వచ్చింది? అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గోదావరిలో 968, కృష్ణాలో 299కు సంబంధించిన ప్రాజెక్టులు మాత్రమే కట్టబడి ఉన్నాయి. ఈ మేము ఒక కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు పెడతాం, అపెక్స్ కమిటీ పెడతాం, 2 రాష్ట్రాల మధ్య నీళ్లను తిరిగి పంపిణీ చేస్తాం. అప్పటిదాకా దీన్ని వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టి ఢిల్లీకి శ్రీకృష్ణ కమిటీకి, కేంద్ర ప్రభుత్వానికి పంపిన పాపమే కాంగ్రెస్ది. మరి ఏం చేయాలి? అప్పుడుగా తాత్కాలిక ఒప్పందం చేసుకొని ట్రిబ్యునల్లో కేసేసి మా ఫైనల్ వాటా తేల్చండి, అప్పటిదాకా ఈ 299 ఈ సంవత్సరానికి వాడుకుంటాము అని మనం చెప్పాల్సి వచ్చింది. బికాస్ దిస్ ఫిగర్ ఈస్ అరైవ్డ్ బై 1 ఇయర్ కదా, మళ్ళీ కంటిన్యూ ఎందుకైంది? మరి కాంగ్రెస్ ఎందుకు చేసింది ఇప్పుడు 2 ఏళ్ళు? వై కాంగ్రెస్ ఈస్ డూయింగ్ ఫర్ లాస్ట్ 2 years?